హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. చంద్రబాబు మీదకి ఎదురు తిరుగుతున్న టీడీపీ నాయకులు, కొంతమంది నాయకులు చంద్రబాబు గారి మీద పని కట్టుకొని ఎదురు తిరుగుతున్నారు. అటువంటి నాయకుడు ఇప్పుడు మళ్ళీ ఒకరు బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఈ నాయకుడు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే విజయవాడ నాయకులు అనమాట. విజయవాడ అనేది టీడీపీకి అంత కీలకమైన ప్రాంతమో తెలిసిందే కదా. ప్రస్తుతానికైతే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా సుజనా చౌదరి ఉన్నారు. ఆయనతోటి లడాయి పెట్టుకొని ఆధిపత్య పోరు ఒకటి మొదలైపోయింది అంతర్గతంగా. అది కాస్త చంద్రబాబు గారి మీదకి ఈ విధంగా షిఫ్ట్ అయింది. సో ఆయన బహిరంగంగా వచ్చి తను చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నాడు. ఆ నాయకుడు ఎవరంటే బుద్దా వెంకన్న. టీడీపీలో ఫైర్ బ్రాండ్గా ఉండి విజయవాడలో తన రాజకీయ ప్రస్థానాన్ని అద్భుతంగా మొదలుపెట్టి ఇప్పటిదాకా చాలా గ్రాండ్గా తీసుకొచ్చిన వ్యక్తి. కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళకంటూ నోటికి అదుపు ఉండదు, అడ్డు ఉండదు. ఎన్ని బూతులైనా మాట్లాడే కెపాసిటీ ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్న టైంలో వాళ్ళని అడ్డుకోవడానికి ఎవరున్నారా అని టీడీపీ వెతికినప్పుడు కనపడ్డ ఒక ఆణిముత్యం ఈ బుద్దా వెంకన్న. సో ఆయన తన కౌంటర్లతోటి, తన మాటలతోటి, ఈయన కూడా ఎంత వాళ్ళకు తక్కువ తినలేదన్నమాట. ఎంత మాట అంటే అంత మాట అనగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆ విధంగా వాళ్ళను తిట్టి నోరు మూపించి వాళ్ళని ఆ విజయవాడ రీజియన్లో కనీసం వాళ్ళ ప్రాతినిధ్యాన్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడిన వ్యక్తి అనమాట. సో అలా వాళ్ళ అనుచరులకు భయపడలేదు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎవరికి భయపడలేదు. అలా మాట్లాడి టీడీపీకి అంటూ తన ఉనికిని చాటుకున్న వ్యక్తి. అయితే గతంలో లక్కీగా ఆయన పార్టీ సంబంధించి అనేక రోజులుగా పనిచేస్తూ వచ్చి మొత్తానికి ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీగా తన ప్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కావాలన్న కళ మాత్రం అదే విధంగా అలా ఉండిపోయింది అనమాట. అలా ప్రయత్నిస్తూ వస్తే ఈసారి ఆయనకి టికెట్ రాలేదు. టికెట్ రాకపోవడంతో బాగా నిరుత్సాహపడ్డాడు. సో కూటమిలో భాగంగా విజయవాడ పశ్చిమ టికెట్ సుజనా చౌదరి గారికి వెళ్ళింది. సుజనా చౌదరి గారి గెలుపు కోసం తప్పని పరిస్థితుల్లో కట్టుబడి పనిచేయాల్సి వచ్చింది. సో పార్టీకి లాయల్గా ఉన్నాను అని చెప్పి ఎప్పుడు చెప్పుకునే బుద్దా వెంకన్న, చంద్రబాబు నాకు దేవుడు అని చెప్పుకునే బుద్దా వెంకన్న ఇక ఆయన మాట కాదనలేక సుజనా చౌదరి గెలుపు కోసం అక్కడ పనిచేసి మొత్తానికి ఆ గెలుపునైతే ఆయనకు అందించినట్టుగా ఆ రిజల్ట్ అయితే చెప్పేశాయి. సో ఇప్పుడు సుజనా చౌదరి తన మార్కును చూపించుకుంటూ విజయవాడ పశ్చిమలో తన రాజకీయాన్ని నడిపిస్తున్నాడు. గత 40 రోజులుగా చేసిన యాక్టివిటీస్ అన్నిటికీ సంబంధించి ఆయన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా పబ్లిక్లో పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా బాగా వైరల్ అయింది. సో దాంతో సుజనా చౌదరి ఈ ఏరియా మొత్తంలో తన బ్రాండ్ను చూపిస్తున్నాడు, ఆయన నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటున్నాడు అన్న అనుమానం బుద్దా వెంకన్నకు వచ్చింది. దాంతో ఏదో విధంగా రియాక్ట్ అవ్వాలి, తన నెట్వర్క్ను కూడా బలంగా చూపించుకోవాలి, ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే పదవిని కొట్టేయాలి అనే ఆలోచనతోటి ఇప్పుడు సడన్ గా కొన్ని ప్రెస్ మీట్లలోనూ అలాగే కొన్ని తమ కుల సంఘాల కార్యక్రమాల్లోనూ ఆయన డైరెక్ట్ గా మైక్ ముందు, మీడియా ముందు చెప్పేస్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, చంద్రబాబు గారు నాకు దేవుడు అని అంటూనే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ పొందుతాను, నాకు ఇక్కడ ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోయింది, నా మాట అసలు చెల్లడం లేదు, ఇక్కడ కేవలం పశ్చిమలో నేను ఏది చెప్పినా చెల్లట్లేదు అని చెప్పేసి ఆందోళన పడుతున్నాడు, ఆవేదన పడుతున్నాడు. ఇంత బహిరంగంగా పార్టీలో ఉన్న నేను ఏం చేయలేకపోతున్నానని డైరెక్ట్గా ఆయన పార్టీకే ఒక ఆరోపణలాగా చేస్తున్నాడు అంటే ఇది ఎటు దారి తీస్తుంది అనే ప్రశ్న అయితే బయలుదేరింది. ఎందుకంటే ఆయన ఎంతో లాయల్గా ఉన్న నాయకుడు. తను చెప్పిన ఆరోపణలు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. నిజానికి అవి కన్సిడర్ చేయాల్సినవే. వైసీపీ నాయకులు నేను ఈ విధంగా దుర్భాషలు ఆడినందుకు నా మీద 35 కేసులు పెట్టారు. సో ఈ 35 కేసులు విషయంలో నేను పోరాడుతున్నాను. ఇదంతా కూడా టీడీపీ కోసం, పార్టీ కోసం నేను చేసిన కష్టమే కదా, ఈ కేసులు ఎదుర్కోవాల్సి రావడం కావచ్చు, ఇదంతా కూడా. సో మరి నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనేది ఆయన ఆందోళన. పార్టీకి అనేక రకాల ప్రణాళికలు ఉంటాయి. సో పార్టీకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, దానికి తగ్గట్టే బిహేవ్ చేస్తుంది కదా పార్టీ. సో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన పార్టీకి ఉంది కదా. ఆల్రెడీ వాళ్ళు అనుకున్న ఆలోచన సక్సెస్ అయింది కూడా ఇక్కడ. సో సక్సెస్ అయిన తర్వాత ఈయన ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాడంటే కేవలం తన పదవి వ్యామోహంలో రియాక్ట్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నారంటే, కనీసం టీటీడీకి సిఫారసులు చేసే పరిస్థితిలో కూడా నేను లేను అని చెప్పేసి ఆయన ఆందోళన. అంటే తన సిఫారసులు టీటీడీలో చెల్లడం లేదు, బహుశా విఐపి దర్శనాలు కావచ్చు, ఇలాంటివి అయి ఉండొచ్చు. సో ఇలాంటివి చెల్లట్లేదు అనేది ఆయన ఆందోళన. అంటే ఇలాంటివి చిన్నవన్నీ తీసుకొచ్చేసి ఈ విధంగా రియాక్ట్ అవ్వడం, అసలు విఐపి దర్శనాలు అంటేనే అక్కడ ఒక విధమైన కంప్లైంట్ ఏర్పడుతుంది. ఈ నాయకులు వచ్చేసి విఐపి దర్శనాలు చేసేసుకొని సామాన్యులకు గంటలు నిలబెట్టేలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి సామాన్యులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. ఈయన మాత్రం నాకు మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోయిందని చెప్పి ఆందోళన పడుతున్నారు. ఇదంతా కూడా కేవలం ఒక అధికారాన్ని అనుభవించిన తర్వాత అధికార దాహం తీరక ఒక వ్యామోహంలో మాట్లాడిన మాటల్లాగానే కనపడుతున్నాయి ఈ మాటలన్నీ చూస్తుంటే. దీంతో పాటు కొడాలి నానిని కావచ్చు, అలాగే వల్లభనేని వంశీని కావచ్చు, కేశినేని నానిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ నాకే ఉంది,
నా వల్లనే వీళ్ళు నోరు మూసుకొని ఉన్నారు, నా వల్లనే వీళ్ళు ఈరోజు ఓడిపోయే విధంగా ఉన్నారని చెప్పేసి ఆయన తన సభల్లో చెప్పాడనమాట. అది కొంతవరకు అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆయన వాయిస్ పనికొచ్చింది, అది వాస్తవమే. కాకపోతే వ్యతిరేకత అనేది పార్టీ పరంగా ఉంది, అలాగే వాళ్ళు కూడా స్వయంకృతాపరాధం ఎంతో కొంత ఉంది. సో ఇదంతా చూస్తూనే ఉన్నారు ప్రజలు. అయితే తన క్రెడిట్ ఏంటనేది చెప్పుకోవడంలో భాగంగా ఈయన ఈ విధంగా మాట్లాడారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారికి డైరెక్ట్గా ఒక అల్టిమేటం జారీ చేసినట్టు అయింది. అదేంటంటే 2029లో నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరుతాను అన్నాడు. అంటే ఏ విధంగా అవుతాడు? పార్టీ టికెట్ ఇవ్వాలి కదా, ఇప్పుడైతే ఇవ్వలేదు. మరి ఈసారి ఇస్తుందా? ఒకవేళ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? అంటే పార్టీకి ఒక హుకుం జారీ చేశారు, మీరు 2029లో నాకు టికెట్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా. ఒకవేళ ఇవ్వకపోతే నేను పార్టీ మారైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అయి ఉండొచ్చు. ఎందుకంటే అది కనబడుతుంది అనమాట, చూస్తుంటే ఈయన వార్నింగ్లోనే అది కనిపిస్తుంది. సో ఇదొక పద్ధతి. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం సిఐలు ఎంతోమంది ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సిఐల బదిలీల విషయంలో తన మాట ఏమాత్రం చెల్లలేదు అని చెప్పేసి ఆయన ఒక దిగులు పెట్టుకున్నాడు అనమాట. ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మాట చెల్లుతుంది. ఇప్పుడు సుజనా చౌదరి మాట చెల్లి ఆయనకు నచ్చినట్టుగా ఆయన ఎవరినైతే సిఐలను బదిలీ చేయించాలని అనుకున్నాడో, ఎవరినైతే కోరుకున్నాడో దానికి తగ్గట్టుగానే సిఐల బదిలీ జరిగింది. కానీ తన మాట ఏమాత్రం చెల్లలేదు అనేది ఈయన ఆందోళన. సో దీన్ని కూడా ప్రస్తావించాడు, నా మాట చెల్లింటే బాగుండేదని చెప్పేసి. సో అంటే అధికారంలో లేకపోయినా సరే అధికారులని, అలాగే ఎంతో చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వచ్చిన ఆఫీసర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న కోరిక ఎంత పనికిమాలిన కోరిక అంటే, ఈ విధంగానే ప్రభుత్వ వ్యవస్థలన్నీ దెబ్బతింటూ వస్తున్నాయి. కలెక్టర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని, అలాగే ఈ విధంగా ఎస్ఐలని, సిఐలని, ఎస్పీలని కంట్రోల్ చేయాలని, వాళ్ళు ఒక గెజిటెడ్ ఆఫీసర్లుగా, బ్యూరోక్రాట్స్గా ఎంతో కష్టపడి చదివి ఒక సిస్టమ్ తెలిసిన వ్యక్తులుగా వాళ్ళు వస్తారు. వాళ్ళని మాకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటాము, లేకపోతే మాకు నచ్చినట్టుగా మారుస్తాము, చేరుస్తాము, ఈ విధంగా తయారైపోతే రాజకీయ వ్యవస్థ, ఇక ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం ఏముంటుంది? సిస్టమ్ మీద నమ్మకం ఏముంటుంది? అసలు ఇలా బహిరంగంగా ఆరోపణలు చేయడమే మొదట తప్పు. వాళ్ళ బదిలీలో ఇన్ఫ్లుయెన్స్ లేదు అని. నిజం చెప్పాలంటే ఎవరి బదిలీలకైనా సరే రాజకీయ పరమైన ఇన్ఫ్లుయెన్స్తో చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన పని. మన మాట వినలేదనో, లేకపోతే సిన్సియర్ ఆఫీసర్ ఉండి వాళ్ళు మనం చెప్పినట్టుగా లంచాలు తీసుకొని పని చేయట్లేదనో, లేకపోతే మనకు కాంట్రాక్టులకు అడ్డం తగులుతున్నారనో, లేకపోతే ఎక్కువగా తనిఖీలు చేస్తున్నారనో వాళ్ళ మీద దాడులు చేయడమా, లేకపోతే వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఏ మారుమూల ప్రాంతంలో ట్రాన్స్ఫర్ చేసేయడమా, ఇలాంటివి రాజకీయ వ్యవస్థకు పట్టిన ఒక జాడ్యం అనమాట. ఈ జాడ్యాన్ని బద్దలు కొట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ దాన్ని మర్చిపోయి రాజకీయ నాయకులే కంట్రోల్గా ఉండాలి. నిజానికి ఊరికే బ్యూరోక్రాట్స్ మీద బురద చల్లడం, వాళ్ళను తగినట్టుగా ఉపయోగించుకోవడం చేయడం, ఇదంతా కూడా తప్పే. 2 రోజుల క్రితం కూడా గత గవర్నమెంట్లో ఎవరైతే ఐఏఎస్లుగా పనిచేసి వచ్చారో శ్రీలక్ష్మి గారు, ఆవిడ ఆల్రెడీ ఇంతకుముందే వైఎస్ఆర్ గవర్నమెంట్లో విమర్శలు ఎదుర్కొన్నారు, ఆయన కొన్ని అక్రమాలకి ఈవిడ దన్నుగా ఉన్నారని. ఇప్పుడు కూడా మళ్ళీ మరికొన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇలా ఉంటుందన్నమాట. ఐఏఎస్లని ఈ విధంగా వాడుకోవడం వల్ల జరిగే నష్టం. అలాగే పోలీస్ ఆఫీసర్స్ను కూడా అనేక చోట్ల పోలీస్ ఆఫీసర్స్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసి తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారగానే ఏపీ పోలీసుల సంఘం మొత్తం, ఆ సంఘం నాయకులందరూ కలిసి వెళ్ళి టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి, మేము గత ప్రభుత్వంలో తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి కాళ్ళు పట్టుకొని బతిమాలాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఎవరు ప్రభుత్వాలకు తొత్తులుగా ఉండమన్నారు? ఇది పరిస్థితి అనమాట. ఇప్పుడు కూడా అలాగే తయారైంది. సో దీనికి మార్పు అయితే రావాలి. ఇలాంటి నాయకులు పదవుల కోసం కక్కుర్తిపడి ఈ విధంగా నాకు అది కావాలి, ఇది కావాలి, నాయకులను కంట్రోల్ చేస్తాననే మాట్లాడే పరిస్థితి కూడా మారాల్సిన అవసరం అయితే ఉంది.